నీ మానం పోయింది కదా, నీ ఇజ్జత్ పోయింది కానీ అడిగితే అది నాకు బంగారు పతకం అంటాడు. ఇట్లా మాట్లాడగలిగినటువంటి మానవుడు. ఇది మాత్రమేనా? ముఖ్యమంత్రి కాంగానే అడిగినారు, ముఖ్యమంత్రిగా నువ్వు ఎట్లా నడపాలనుకుంటున్నావు ప్రభుత్వాన్ని, నీకున్న విజన్ ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీకు అనుభవం లేదు కదా అంటే దానికేమన్నాడు, ముఖ్యమంత్రి పని నడపడం అంత పెద్ద పనే, ఎవరి పని వాడు చెప్తాడు, మనం మీద మీద చూస్తే అయిపోయి గుంపు మేస్త్రి పని లెక్క అన్నాడు. అది గుంపు మేస్త్రి పని లెక్క అన్నాడు. అంటే ఒక రాష్ట్ర రథాన్ని మీకు గుర్తుంటే తెలంగాణ ఎలక్షన్లు అప్పుడే ప్రెస్ మీట్లలో, మీట్ ద ప్రెస్ కార్యక్రమాలలో కేసీఆర్ గారు ఒక అద్భుతమైన విజన్ని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినారు. ఇదిగో మేము వస్తే ఇది చేస్తాం, ఇగో ఇట్లా చెరువులు బాగు చేస్తాం, ఇట్లా ప్రాజెక్టులతో చెరువుల్ని అనుసంధానం చేస్తాం, ఇదిగో విద్యుత్తును 2 సంవత్సరాలు కాకముందే 3 సంవత్సరాలలో మేము విద్యుత్తును మెరుగుపరుస్తాం, విద్యకు సంబంధించి మా ఆలోచనలు ఇవి, వైద్యానికి సంబంధించి మా ఆలోచనలు ఇవి, ఐటీకి సంబంధించి మా ఆలోచనలు ఇవి, పరిశ్రమలకు సంబంధించిన మా ఆలోచనలు ఇవి, నిరుద్యోగులకు సంబంధించి మా ఆలోచనలు ఇవి అని అనేకమైనటువంటి టౌన్లో ట్రాఫిక్ని ఎట్లా ఈజ్ అవుట్ చేస్తాం, హైదరాబాద్ని ఎట్లా అభివృద్ధి చేస్తాం, మిగతా కేంద్రాలను ఎట్లా అభివృద్ధి చేస్తామని ఓ అద్భుతమైన విజన్ చెప్పిండు ఆయన. ఒక స్వాప్ని కూడా అయి ఉండాలి ముఖ్యమంత్రి అనేవాడికి, ఒక డ్రీమ్ ఉండాలి, ఇదిగో నా రాష్ట్రాన్ని ఇట్లా చేస్తా అని ఒక సీరియస్ కన్సర్న్ ఉండాలి, ఒక పట్టింపు ఉండాలి. అది ఏమి లేకుండా ఏమన్నాడంటే అది గుంపు మేస్త్రి పని అన్నాడు. గుంపు మేస్త్రి పని, ఎవడి పని వాడు చేస్తాడు, మనం మీద మీద చూస్తే అయిపోయా అని అంత తేలికపాటి అభిప్రాయం పరిపాలన పట్ల ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. అంత చులకన అభిప్రాయం ఉంది ఆయనకు పరిపాలన అంటే. ఇంకా దుర్మార్గమైన మాట, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతున్నాడు ఆయన. ఇండ్లు కూలగొడుతూ ఉంటే పాపం వాళ్ళు విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేస్తున్నారా హైడ్రాలో ఇండ్లు కూలిపోయిన వాళ్ళు. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. ఓ ప్రభుత్వం ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది, అయ్యో నా దానికి పర్మిషన్లు ఉన్నాయి, నేను కోర్టుకు పోతా, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటా, ఆ అవకాశం ఇవ్వకుండా కూలగొట్టాలి. ప్రజలకుండే ఆ హక్కును కాలరాయాలనే నియంతృత్వ మనస్తత్వం. కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే. నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దించుడాయే. బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే. ఉలికిపడి లేచెలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే. కరుణగల్ల కేసీఆరు ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆరు ఇండ్లకు పట్టాలిస్తే కాంగిరేసు కగ్గిదల్గా ఉన్న ఇల్లు గూల్చబట్టే. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ. నీ జులుం ఈడ సాగదు ఇది, నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఎంత అన్యాయం అంటే పాపం, నానా తంటాలు పడి బాధలు పడి పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా. కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో కండలు కంకరగా మార్చి చెమటనే సిమిటిగా బూసి, కండలు కంకరగా మార్చి చెమటనే సిమిటిగా చేసి 20 ఏండ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు. కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు. కనికరమన్నది లేని కాంగిరేసు గుండగాడు. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఈ జులుంగీడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఈ జులుంగీడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. పాప ఆ ఇండ్లు కూలగొడుతుంటే వాళ్ళు దుఃఖంతో మా ఇండ్లు కూలగొట్టద్దని ఏడ్చి మొత్తుకుంటుంటే టీవీలలో ఆ వీడియోలు వచ్చి మనం అందరం చూసినాం. ఓ యాంకర్ అడిగింది రేవంత్ రెడ్డిని, అరే మీరు అట్లా ఇండ్లు కూలుస్తుంటే పాప వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఆర్తనాదాలు ఆక్రందనలు చేస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు కదా, మీకేమనిపిస్తుంది అని అడిగారు. నిజంగా ఇవాళ మీరు తెలంగాణలో ఎవరి దగ్గరకైనా పోయి ఇట్లా తట్టి చూడండి, రేవంత్ రెడ్డి అని పాట పూర్తి కాకముందే నీ మొదలు పెడుతున్నారు జనాలు.
పొట్టు పొట్టు తిట్టుడే ఇక ఒక్క నిమిషం కూడా తెరపి లేకుండా చిన్న ఇక మన వేగంగా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇక నోట్ల నుంచి భయంకరంగా తిడుతున్నారు. ఇట్లా తిడుతున్నారు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు? ఆయన ఏమన్నాడు తెలుసా? అటువంటి వింటున్నప్పుడు నాకు ఒక షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అన్నాడు. ఆ ప్రజలు తిడుతున్న తిట్లట ఆయనకు ఒక రకమైన సంతోషం కలిగిస్తాయట. పరపీడన ఆనందం అంటే ఇతరులను పీడిస్తే వచ్చే ఒక ఆనందాన్ని నేను పొందుతున్నా అని చెప్తున్నాడు ఆయన. ఇంతకంటే దుర్మార్గం ఇట్లాంటి వాడిని ఏమంటారు తెలిసిన? సైకో అంటారు. ఇటువంటి వాడిని సైకో అంటారు, మానసిక రోగి. అందుకే నేను ముందే అన్నా, ఈ మానవుడు వేరే దేశంలో ఉంటే అయితే జైల్లేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రిలో బారేస్తారు. అంతేగాని పరిపాలకుడిగా మాత్రం ఉండనివ్వరు. ఇంత అధ్వానంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి బహుశా చరిత్రలో రేవంత్ రెడ్డి